నా పేరు నాగేంద్ర. మీరు ఇప్పుడు చూస్తున్నది చెర్రీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ప్రైవేట్ బస్సు అండి. ఈ బస్సును నేను స్పెసిఫిక్గా ఎందుకు చూపిస్తున్నానంటే, నేను ఈరోజు ఒంగోలు నుంచి హైదరాబాద్కి జర్నీ చేశానండి. నా డ్రాపింగ్ పాయింట్ వచ్చేసరికి ఈసీఐఎల్. ఇతను ఈసీఐలో నన్ను దింపకుండా ఎల్బీ నగర్లో దింపేసి అది ఏంటి నేను అడగగా ఇతను ఏమంటున్నాడు మీరే వినండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది నేను రెడ్ బస్సులో బుకింగ్ చేసినటువంటి బుకింగ్ కాపీ. నేను రెడ్ బస్సు నుంచి చెర్రీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఒంగోలు నుంచి హైదరాబాద్కి జర్నీ చేశాను. 2 జూన్ అండి. నాది డిపాచర్ వచ్చేసరికి ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండ్, డ్రాపింగ్ వచ్చేసరికి ఈసీఐఎల్ 6 AM ఇచ్చారండి. 4 గంటలకు నన్ను ఎల్బీ నగర్లో దింపేసేసి ఈసీఐఎల్ సైడ్ బస్సు వెళ్ళదు, ఈసీఐఎల్ సైడ్ వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ దిగేసేయండి, ఇక్కడ నుంచి బస్సు మీకు సర్వీస్ ఉండదు, మీరు ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పట్టుకుని వెళ్ళండి, ఆటో కానీ బస్సు కానీ అని చెప్పి మాకు ఉచిత సలహా ఇస్తున్నారు వాళ్ళు. అదేంటని చెప్పి నేను అడిగితే, ఇది బీహెచ్ఎల్ వెళ్తుందండి, ఈసీఐఎల్ వెళ్ళదు, ఈసీఎల్ సైడ్ వెళ్ళే వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకునే వెళ్తారు, ఎప్పుడైనా ఇదే జరుగుతుందని ఆ డ్రైవర్ అంటున్నాడు. ఇంకేమంటున్నాడు ఆ డ్రైవర్ మీరే వినండి. రాత్రి ఒంగోలు హ్యాపీ మొబైల్స్ కాడ ఎక్కినలా ఒంగోలు ఎక్కినలేదు హ్యాపీ మొబైల్స్ కాడ ఎన్ని బ్యాగులు ఉన్నాయి? 3 బ్యాగులు ఉన్నాయి. 3 బ్యాగులు లగేజ్ బ్యాగులు, బట్టల బ్యాగులు 3 ఉన్నాయి. 3 ఉంది. 4 గంటలైంది. ఇప్పుడు ఈ టైం 3 కాదు, విషయం కాదు. నాకు స్టాపింగ్ ఈసీఐఎల్ ఇచ్చి ఇక్కడ ఎందుకు దింపుతున్నారని నేను అడుగుతున్నాను. ఎవరు వచ్చినా కాదండి, మీకు ఆన్లైన్లో నాకు ఈసీఐఎల్ చూపించింది కాబట్టి నేను ఈసీఐఎల్ బుక్ చేసుకున్నాను. ఎవరు ఉంటేనే కదా బుక్ చేసింది, ఏం లేదు. ఈసీఐఎల్ లాస్ట్ స్టాప్. నేను చూపిమంటావా? ఒక్క నిమిషం మీ ఓనర్కే ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. ఓనర్కే ఫోన్. మీరంతా వింటున్నారు కంటండి. అతనంట ఓనర్కి ఫోన్ చేయడంట, ఫోన్ చేసినా కూడా ఓనర్ అంట ఎత్తడంట. నేను ఆల్రెడీ నెట్లో సెర్చ్ చేసి ఎందుకు ఎత్తడు అని చెప్పి అనుకుని ఒంగోలులో అద్దెంకి బస్ స్టాండ్ దగ్గర ఒక ఆఫీస్ ఉందండి, హైదరాబాద్లో కుకుట్పల్లి దగ్గర ఒక ఆఫీస్ ఉంది. నేను 2 ఆఫీస్ నెంబర్లకు ఫోన్ చేశాను. అతను చెప్పిన మాట నిజమేనండి, అసలు ఒక్కడు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఆ తర్వాత వాడేం మాట్లాడుతున్నాడు మీరే వినండి. ఇప్పుడు ఈ మధ్య దిగేవాడు సంగన పోవడమేనా? ఈ మధ్యన బుక్ చేసుకునేదేనా? మధ్యలో 5 గంటలు 6 గంటలు దిగేవాడు సంగన పోవడమేనా? మరి ఇంకెట్లయినది? చెప్పు, అది ఎలా చెబుతాడు? వీడు మాట్లాడే మాటలను చూస్తుంటే వీడనే మాటలకి నవ్వాలో లేకపోతే వీడి మీద కోపడాలో కూడా అర్థం కావట్లేదండి నాకు. నేను బుక్ చేసుకున్న డ్రాపింగ్ పాయింట్ ఈసీఐఎల్. కొంతమంది సికింద్రాబాద్ బుక్ చేసుకున్నారు, కొంతమంది ఇంకా నేరేడ్మెట్ సంథింగ్ ఎక్కడ బుక్ చేసుకున్నారు. ఎవడు ఎక్కినా కానీ ఎవడు ఎక్కడ బుక్ చేసుకున్నా కానీ ఎక్కడే దిగెళ్ళాలనేది ఏంటి? ఇదేనా ప్రైవేట్ బస్సులు నిర్వహించేది? చూడండి, చేసిందే తప్పు నడు మధ్యలో వదిలేయడం, ఇంకా దాని గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. మీరు ఇప్పుడు బీహెచ్ఎల్ బుక్ చేసుకున్నారు, ఎల్బీ నగర్ దింపేసి ఇక్కడ దిగి వెళ్ళటం ఏం చెప్పేదండి? వాళ్ళు ఊరుకుంటాడా? ఎవరు? ఇది కూడా పోయిద్దనే ఉంది స్వామి ఆన్లైన్లో. నన్ను ఇప్పుడు మీకు దీనికి ట్రాకింగ్ చూపించమంటారా? లైవ్ ట్రాకింగ్ చూపించమంటారా? ఈ బస్సు లైవ్ ట్రాకింగ్ నువ్వు చూపించేది అది వేరే స్వామి. కస్టమర్స్కి వచ్చింది లైవ్ ట్రాకింగ్ ఇంపార్టెంట్ కదా, మాకు ఇచ్చిన లైవ్ ట్రాకింగ్ ఇంపార్టెంట్ కదా. ఎవరిది చూపించండి. నా డ్రాపింగ్ పాయింట్ నన్ను దింపకుండా ఎల్బీ నగర్లో దింపేసి అది అడిగితే ఒక కుర్రోడ్ని పంపించి నా బ్యాగులు మొత్తం బయటేస్తున్నాడు రోడ్డు మీద. నేను మీతో ఇది ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, దయచేసి ప్రైవేట్ ట్రావెల్స్ని నమ్మకండి. 100% పబ్లిక్ ట్రావెల్స్లోనే జర్నీ చేయటం అలవాటు చేసుకోవడం మంచిదండి. ముఖ్యంగా ఈ చెర్రీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వేస్ట్ అండి, చెత్త.